కర్ణాటకలోని బీజాపూర్ నగరంలో నర్సింగ్ చదువుతున్న 6 స్నేహితుల కథ ఇది. మొదటి సంవత్సరం పరీక్షలు ముగియగానే వారంతా కలిసి గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అర్జున్ తన తండ్రి కారుని తీసుకువచ్చాడు. 2024 డిసెంబర్ నెలలో ఆ ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు వారు బీజాపూర్ నుండి బయలుదేరారు. రాత్రి 10 గంటలకు కొల్హాపూర్ చేరుకుని ఒక ధాబాలో భోజనం చేశారు. అక్కడి నుండి గగన్బావుడా వైపు ప్రయాణం సాగింది. అది దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం. రాత్రి 12-15 గంటల సమయంలో కారు ఒక మలుపు తిరుగుతుండగా పైనుండి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి కారు ముందు పడింది. అర్జున్ త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకొని బ్రేక్ వేశాడు. అందరూ దిగి ఆ రాయిని పక్కకు జరిపారు. కాని మరో 1/2 కిలోమీటర్ వెళ్లగానే మళ్లీ అదే జరిగింది. ఈసారి అర్జున్ మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. తెల్లవారుఝామున 4 గంటలకు వారు కంకావలి అనే ఊరికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని కారు ఆపినప్పుడు అర్జున్ కారు బోనెట్ మీద చూసి నిర్ఘాంతపోయాడు. అక్కడ నల్లటి అక్షరాలతో "మీరందరూ చనిపోతారు" అని రాసి ఉంది. అది చూసి స్నేహితులంతా వణికిపోయారు. ఎవరో ఆకతాయివి చేసి ఉంటారని సరిపెట్టుకొని అర్జున్ ఆ రాతను నీళ్లతో కడిగేసి ముందున్న ఒక లాడ్జ్లో గదులు తీసుకున్నారు. కార్తీక్ ప్రవర్తనలో మార్పు. అందరూ బాగా అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం 6:30 గంటలకు అర్జున్ నిద్రలేచి చూసేసరికి పక్కగదిలో ఉన్న కార్తీక్ మంచం మీద కూర్చొని యాపిల్ తింటూ శూన్యంలోకి చూస్తున్నాడు. ఎప్పుడూ శాకాహారం మాత్రమే తినే కార్తీక్ ఆ రాత్రి హోటల్ మేనేజర్తో గొడవపడి "నాకు చికెన్ తందూరీ కావాలి" అని అడిగాడు. తింటున్నప్పుడు కార్తీక్ అన్న మాటలు అందరినీ భయపెట్టాయి. "నేను మిమ్మల్ని ఇలాగే ముక్కలు ముక్కలుగా కోసి తినేస్తాను" అని వింతగా నవ్వాడు. అతని కళ్ళు ఎర్రగా మారి చూపులో ఏదో క్రూరత్వం కనిపిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో కార్తీక్ వింతగా అరుస్తూ కారు తాళాలు తీసుకొని కిందకు పరిగెత్తాడు. అర్జున్ అతన్ని పట్టుకొని ఆపడానికి ప్రయత్నించగా కార్తీక్ అర్జున్ చెయ్యిని విరిచేంత బలంగా నొక్కాడు. అతనిలో సామాన్య మనిషికి ఉండని శక్తి కనిపిస్తోంది. హోటల్ సెక్యూరిటీ గార్డ్ సహాయంతో కార్తీక్ను ఒక గదిలో బంధించారు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అసలు విషయం చెప్పాడు. "బాబూ, ఈ హోటల్లోని 106వ గదిలో కార్తీక్ ఉన్న గదిలో కొన్నేళ్ల క్రితం హోటల్ యజమాని కొడుకు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అప్పట్నుండి ఆ గదిలో ఏదో ఆత్మ తిరుగుతోందని అందరూ అంటారు. ఇప్పుడు మీ స్నేహితుణ్ణి ఆ ఆత్మే ఆవహించింది." పరిస్థితి చెయ్యిదాటిపోవడంతో అర్జున్ ఒక మాంత్రికుణ్ణి పిలిపించాడు. రాత్రి 1:30 సమయంలో వచ్చిన ఆ మాంత్రికుడు కార్తీక్ దగ్గరకు వెళ్లగానే కార్తీక్ భయంకరమైన గొంతుతో అరవడం మొదలుపెట్టాడు. మాంత్రికుడు మంత్రించిన తాయెత్తును కార్తీక్ మెడలో వెయ్యగానే ఒక్కసారిగా హోటల్లోని లైట్లన్నీ ఆగిపోయాయి. లోపల గదుల్లో వస్తువులు పగిలిపోతున్న శబ్దాలు వినిపించాయి. కాసేపటికి అంతా నిశ్శబ్దమైపోయింది. కార్తీక్ స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. "వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడకండి" అని మాంత్రికుడు హెచ్చరించాడు. అర్జున్ తన స్నేహితుల్ని తీసుకొని గోవా ట్రిప్ రద్దు చేసుకుని వెనక్కి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక అమ్మవారి గుడిలో పూజ చేయించుకున్నాక కాని వారికి ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించలేదు. ఈ సంఘటన అర్జున్ మరియు అతని స్నేహితుల జీవితాల్లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక పీడకలగా మిగిలిపోయింది.